ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ముఖ జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే ఓ నేను కానులే నువ్వు కావులే మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ప్రేమే ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే వచ్చి చేరగా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా నా మనసుపై నీ పేరు వాలగా మచ్చుకైన మాటకైన నాకు నేను గుర్తుకైన రానుగా ప్రతి జ్ఞాపకం అవదా అనగా అనగా కథగా కలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే నీ పైన ఉన్న ప్రేమను అంతా ఏ రూపంగా దాచనే చలి ఒక్క మాటలో రెండక్షరాలలో పెంచుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనులే మరి. ఇద్దరొక్కటన్నది ఈ ప్రేమ వాడది వందేళ్ల బాటలో ప్రేమే మనకు అతిథి ఆగలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే వెలిసిపోయే ప్రియురాలా ఓ వసుమతి ఓ ఓ వసుమతి ప్రేమ కవితల శల్లీలా మారిపోయా నీ వల్ల ఓ వసుమతి ఓ ఓ
మంతనాలు చెయ్యనా మాటలాడి చందమామ మనసు మార్చనా నా రోజుకున్న గంటలన్నీ పంచనా నీ కోసం విమానమంత పల్లకీని చూడనా గ్రహాలు దాటి నీతో జర్నీ చెయ్యనా రోదసీని కాస్త రొమాంటిక్ గా మార్చనా నీ కోసం మెరుపు తీగల హారాలల్లి సెకనుకొకటి కానుక చైనా బాలవిల్లుని ఉంగర మల్లె మలచి నీ కొన వేలికి తొడిగేనా దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాల గోవిందాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః శ్రీధరాయ నమః శ్రీధరాయ నమః పుత్రనాభాయ నమః గోత్రం మంచిగా గోత్రం శీఘ్ర వాణిగ్రహణాకారస్తు సకుటుంబస్య నమస్కారం చేయండి చెప్పండి మమ సకుటుంబస్య సపరివారస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థయ భూదేవత భూమి పూజాంచ అది కాదు. శ్రీహస్తేన ఇంకోటి బ్యాగ్ ఉంటుంది ఓపెన్ చేయి. మీరు మీ ధర్మపతి చేతులు నీళ్ళు అక్షత వదిలేయండి అక్షత తీసుకుని అది అర్థంలో తీసుకోండి వదిలేసి ఆ భూమిలో వదిలేయండి మీరు దానిలో వదిలేయండి సమస్త పరివారాయ సర్వదేవ మంగళ విగ్రహాధిపతే నారాయణాయ నమః కలశస్వరూపే విష్ణుకంఠే గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరీ యుదేన సత్యం లాభాయ కవి నమస్కారం చేయండి స్మరే పునరీకాక్షభ్యంతర శుచి ఓం ముగ్గేయండి కొంచెం 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 జరగండి ఓం భూమిర్భౌం నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా బాబు భజంత్రీలు అది సాయంత్రం మా అబ్బాయి వస్తాడు వస్తే రేపు కంపల్సరీ అయితే రేపు ఇగో అది చూసినావు నవ్వు
మళ్ళీ 1 2 3 జై శ్రీమన్నారాయణ పంచాలండి. జై శ్రీమన్నారాయణ. మన నవదీప్ పాఠశాల గారి పెళ్లి సందర్భంగా ఈ ఆరుట్ల వారి వంశోద్ధారకుడు మనదీప్ పాఠశాల గారి 24వ తారీఖు ఈ నెల ఏప్రిల్ 24 2022 విశేషంగా మన జీవితంలో ముఖ్యమైన ఘట్టం ఇది. ఎందుకంటే 84 లక్షల రకాల జీవరాశుల్లో పెళ్లి చేసుకున్నది ఎవరు? ఏ ప్రాణి కూడా పెళ్లి చేసుకో, ఒక్క ప్రాణి తప్ప. ఏ ప్రాణి? అది మనిషి మాత్రమే పెళ్లి చేసుకుంటారు, ఎవరు చేసుకోరు. ఎవరికైనా మళ్ళీ పెళ్లి చేసుకున్నారో పిట్టలో, పక్షులో, పశువులో పెళ్లి చేసుకుంటాయా? చేసుకో. ఒక మానవుడు మాత్రమే పెళ్లి చేసుకుంటారు. అది కూడా రాముల వారి దగ్గర నుంచి మనకు వచ్చింది. రాముల వారి పెళ్లి ప్రారంభమైంది. మనకు ఆయన ఎవరు చూసినా ఆయన ఆదర్శంగా తీసుకొని ఎవరిలాగా ఉండాలి, భార్య ఎలా ఉండాలి అంటే ఎవరు ఆదర్శంగా తీసుకుంటాం? సీతమ్మ వారిలాగా ఉంటాం. భర్త ఎలా ఉండాలి అంటే రాముల వారిలాగా ఉండాలని కోరుకుంటాం మనం. కాబట్టి ఈరోజు మొట్టమొదటి రోజు పందిరి వేయడం జరిగింది. పందిరి వేయడం అంటే పందిరి ఎంతో గొప్పది. అంటే ఇంతకుముందు మనం చెప్పాము, మీకు గుర్తుందో లేదో మరోసారి చెప్దాం. పందిరి ఎందుకు వేస్తారు అంటే పందిరి వేసిన రోజు నుంచి మళ్ళీ పందిరి తీసేంత వరకు ఎంతోమంది వచ్చిపోతూ ఉంటారు ఇళ్ళలో. వాళ్ళు ఏ రూపంలో వస్తారో, ఎలా వస్తారో, పరిశుభ్రంగా వస్తారా, లేకపోతే ఏదైనా అంటుతో వస్తారా, లేకపోతే ఎన్నో తీర్ల మనుషులు వస్తూ ఉంటారు ఇంటికి. మరి ఎవరు వచ్చినా దోషం ఉంటుందన్నమాట ఇంటికి. ఎందుకంటే శుభకార్యం జరుగుతున్నప్పుడు ఎంతోమంది మనకు ఆడవారికి ఇబ్బంది ఉండొచ్చు, లేకపోతే సృష్టి ఉండొచ్చు, పురుడు ఉండొచ్చు, ఎవరికో ఒకరికి ఏదో ఒక దోషం వల్ల మనం అంటినా కానీ ఆ పెళ్లి మండపం పోవడానికి లేదనమాట. మరి అలాంటిది దోషాలన్నీ కూడా తాకకుండా ఈ పందిరి వేస్తారు. మరి ఒక రోజు 2 రోజులు కాదు కదా మనం పెళ్లి చేసుకునేది, 16 రోజుల పెళ్లి చేసుకుంటాం. అంతేనా? ఎన్ని రోజులు చేసుకుంటాము? 10 రోజులు చేసుకుంటాం. 16 పండుగ దాకా పెళ్లి పందిరి ఉండాలి రూల్ ప్రకారం. అంటే అప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా అంటే ఉంటుంది. అందరికీ ఇబ్బందులు వస్తాయి, ఏదో ఒక ఇబ్బంది వస్తుంది ఆ ఇంట్లో. ఎంతోమంది ఆడవారు వస్తారు, ఆడవారు అందరూ సక్రమంగా ఉండాలని లేదు. కాబట్టి అలాంటి దోషాలు ఏమున్నా పందిరి తీసుకుంటుంది అనమాట. ఆ ఇంటికి ఏం కాకుండా చూసుకుంటుంది పందిరి. అందుకే పందిరి అంత గొప్పది అనమాట. మరి ఎప్పుడెప్పుడు వేస్తారు పందిరి? 2 సార్లు మాత్రమే వేస్తారు. ఎప్పుడు? గృహప్రవేశానికి, పెళ్లికి మాత్రమే 2 చోట్ల మాత్రమే పందిరి వేస్తారు. ఇంకా మిగతా వాటికి ఏదేనికి పందిరి వేరు. కాబట్టి మనం ఈరోజు పందిరి వేసుకొని ఇట్లాంటి దోషాలు ఏమున్నా మనకు దాకకుండా పెళ్ళి మంచిగా జరిగేట్టుగా ఆనందంగా, ఉత్సాహంగా, మనస్ఫూర్తిగా అందరూ ఆశీర్వదించాలి అని ఈ రోజు నుంచి ప్రారంభం అనమాట. మీ ఇంటికి ఎవరు వచ్చినా నేను మంచిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే మీరు మీ భార్య గారు ఇద్దరు మంచిగా కాబోయే భార్య గారు ఆనందంగా ఉంటారు అని ఈ పందిరి వేసి ఇంతమంది బంధుమిత్రులతోటి, బాజా భజంతులతోటి, వేద మంత్రాలతోటి ఈ పందిరి ప్రారంభం చేసాం అనమాట. ఇప్పటి స్టార్ట్ మీ పెళ్లి కార్యక్రమం. ఇప్పుడు తొందరగా లోపలికి పోతే కాపాడు కాదు, ఇవ్వని పెళ్లి పైసా మాట, పైసా అయితే పైసా కాబట్టి అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, పాటలే మారింది ప్రతి క్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం.
ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా? దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా. మబ్బుల్లో చినుకులు మనమంట, మనమే చేరేటి చోటేదైనా అయిపోదు పూదోట. అరే ఎక్కడ 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 నా ప్రాణం? ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం? ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా, నేర్చుకోవా. పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా. కాటుకనే దిద్దే వేలవుతా, వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా. ఎక్కడ 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 నా ప్రాణం? ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పైన? ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. బంగారాజు, నేను బైక్ తీసుకుని రాలేదు, లిఫ్ట్ ఇస్తావా? Perfect gift. వందో ఒక వెయ్యో ఒక లక్షం మెరుపులు మీదికి దూకినాయిందే సోయా. ఇట్లాంటివన్నీ అలవాటే లేదే, అట్లాంటి నాకే
సోమెరుపులు మీదికి దూకి మాయా ఏందే ఈ మాయా మధ్యలో కాదు చెయ్యి చెయ్యి
సాంగ్ పెట్టి గిప్పని సౌమిత్ర రంగస్వామి కాదు కాదు కాదండి. ముందు ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న, ఎందుకంటే పెళ్లిదే కాబట్టి ఇక చిన్నప్పటి నుంచి అవసరం లేదు, పెళ్లి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ముందుగా మీకు ఎవరితో పెళ్ళయింది? ఎందుకంటే భర్త పేరు చెప్పించాలి కాబట్టి మనకు అన్ని తెలిసినా కానీ కొన్ని ప్రశ్నలు వాళ్ళ చేతని చెప్పించాలి, కొన్ని జవాబులు. అందుకని ముందు ప్రశ్న ఇస్తాం. ముందుగా మీకు ఎవరితో పెళ్ళైంది, వారి పేరు, వారి ఊరు, ఎక్కడ పెళ్ళయింది అనేది 2 విషయాల్లో చెప్పండి. సౌమిత్రి శ్రీరంగాచార్యులతో నా పెళ్ళయింది. ఎప్పుడు, ఏ సంవత్సరం? 1976లో చిల్పూర్లో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మా పెళ్ళయింది. బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇంతవరకు ఈ విషయం మాకు తెలియదు. పెళ్ళైన సంగతి కాదు, ఎక్కడైందని తెలుసా? అక్కడ తెలుసా? చిలుపూరు అయిందని తెలియదు. ఇప్పుడు ఒక పెద్ద విషయం. మిమ్మల్ని ఎలా చూసుకునేవారు? మొమాట లేదు, అందరూ కొట్టించుకున్నాను. పెళ్ళైన కొత్తలో చాలా చిన్న చిన్న కష్టాలు వచ్చినా కానీ చాలా ప్రేమగా ఉన్నాం. ఒకళ్ళ మనసు ఒకళ్ళు తెలుసుకొని చాలా బ్రహ్మాండంగా ఉన్నాం. ఆన్సర్ పూర్తి కాలే, మళ్ళీ ఆపండి. నువ్వు చెప్తావు ఆన్సర్? మాటలతోటి చూపులతో. ఇప్పుడు కొంచెం చీకటి ఉంది కాబట్టి చూపు సరిగ్గా కనబడలేదు కాబట్టి అక్కడ మాటలు వస్తున్నాయి, పర్వాలేదు. కాబట్టి భార్యాభర్తలు ఎలా ఉండాలి అని వీరిద్దరిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మొదటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడి మళ్ళీ ఇప్పుడు వారు దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆనందంగా ఉండాలని భావిస్తున్నాము. మనవాడు పెళ్ళికి వచ్చాడు ఇప్పుడు వాళ్ళు. కాబట్టి ఇట్లా ఎన్ని పెళ్ళిళ్ళు చూశారు మీరు? పెళ్ళయిందని అడుగుతా ఫస్ట్. ఎందుకంటే యంగ్ స్టార్లో ఉన్నారు, మీకు పెళ్ళైందంటే ఎవరు నమ్మడు, సంతానం ఉందంటే కూడా ఎవరు నమ్మరు. ఇంత పెద్ద పెద్ద వాళ్ళు అంటే మన వాళ్ళు ఉంటే అసలు నమ్మరు. ఇంకా మీకు ముందుగా పెళ్ళి ఏ రోజు అయింది? 1991 మార్చి 3. 1991. ఎవరెవరు పుట్టలేదు చెప్పండి. ఆ సమయంలో మేమైతే పుట్టాము, వీళ్ళు ఎవరు పుట్టలేదు అనుకుంటా. అంటే రెడ్డిగాడు ఆ సమయంలో ఎక్కడ ఉన్నాడు? రామంతపురం టెంపుల్ ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో ఎందుకంటే కొన్ని మాటలు మాకు రావట్లేదు. ఎందుకంటే ఇదే మొట్టమొదటిసారి యాంకరింగ్ మాది. ఈ యాంకరింగ్ లో కొన్ని మాటలు తొలుతున్నాయి కాబట్టి నెక్స్ట్ మీ వారి పేరు? బట్ట రాఘవాచార్య. ఏం చేస్తుంటారు వారు? వైద్యనాథ్ కంపెనీలో తెలంగాణ మొత్తం డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నారు. పెళ్ళి ఎక్కడ జరిగింది? రామంతపూర్ టెంపుల్. రామంతపూర్ టెంపుల్లో జరిగింది. సత్యనారాయణ స్వామి టెంపుల్లో జరిగింది. మేము ఉన్నాం, మా ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు మాకు 5-6 ఏళ్ళు ఉంటాయి. కాబట్టి మంచిగా వీరు కూడా
రాఘవాచారు సీత అంటే దంపతులు అంటే నిజంగా రాముడు సీత ఎట్లుంటారో వీరు అట్లుంటారు. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం. అద్భుత జంట ఇది. అలాగే వాళ్ళ పిల్లలు కూడా మంచిగా తేజు అండ్ రిద్ది గారి దంపతులు, తేజ దంపతులు అద్భుతం. ఇక వారి పిల్లలు ఇంకా అద్భుతం. ఇక దాని మౌక్తిగా సూపర్గా డ్యాన్స్ చేసింది. చాలా బాగా చేసింది డ్యాన్స్. అది సరస్వతి పుత్రిక అని మేము భావిస్తున్నాం. అలాగే వీరి పిల్లలు ఎప్పుడు మంచిగా ఆనందంగా ఉండాలి అని మేము కోరుకుంటూ మీరు మమ్మల్ని మొట్టమొదటిసారి ఇట్లా యాంకరింగ్తో మీరు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అందరు చప్పట్లు కొట్టారు గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. పుట్ల వారి పెళ్లి సందడి కూర్చో కూర్చో. అయింది. పెళ్ళి 1994లో జరిగింది. మా వివాహం బాగానే జరిగింది పెద్దల ఆశీర్వచనం వల్ల. మా సంతానం ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వారికి 2 ఆడపిల్లలు మనవరాళ్ళతోటి మేము చాలా సుఖ సంతోషాలతో చాలా బాగుంది. ఇలాగే మా అబ్బాయికి కూడా మంచిగా యాంకరింగ్ అందరూ వచ్చి వివాహం జరిపించాలని కోరుకుంటున్నాను. మా వారి పేరు జిడికంటి వెంకటాచార్యులు. ఏం చేస్తుంటారు? మీరేం చేస్తుంటారు? వారేం చేస్తుంటారు? ఆప్షన్ చేయి. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, పాటల్లే మారింది ప్రతి క్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా. దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా. మబ్బుల్లో చినుకులు మనమంట, మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం.
చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా కాటుకనే దిద్దే వేలవుతా వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా ఆ ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పైన ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం ఓ పిల్ల సువానల్లా వచ్చావే ఎండల్లో వెన్నెల్లా నీ వల్ల హల్లా గుల్లా అయ్యింది మనస్సు ఇవాళ నా ఖాకి చొక్కాని రంగుల్లో ముంచావే